మేము ఎన్నికలు తిరిగి బస్సులో తిరిగి వానికి వెయ్యమని చెప్తే ఎందుకు ఎందుకు మా నిరుద్యోగులను ఇట్లా చేసిండ్రు? గ్రూప్ మొన్ననే టెట్టు సిలబస్ కి టైం సరిపోదు. మా జీవితాలు ఇప్పుడు జాబ్ రాకపోతే మేము ఇప్పుడు జాబ్ కొట్టలేము. ఇప్పటికే హాస్టల్లో ఉండడం ఒక్క అవకాశం ఇవ్వండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఒక్క అవకాశం ఇవ్వండి, సమయం పెంచండి, మిమ్మల్ని పోస్టులు సమయం ఇవ్వండి, టీఎస్ కి సమయం ఇవ్వండి అని చెప్తున్నాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు? డిఓ ఎగ్జామ్స్ అవుతున్నాయి. డిఓ అయిపోగానే హెచ్డబ్ల్యూ ఉద్యోగాలు, దాని విషయం దాని రాగానే మళ్ళీ డిఎస్సి నడుస్తుంది. కాబట్టి ఒక నెల రోజు 2 నెలలు కూడా గడువు లేకపోవడం అనేది చాలా దారుణం. మేము డిమాండ్ ఒకటే కోరుతున్నాం, 2 నెలలు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. 2 నెలల తర్వాత మీరు ఎగ్జామ్ పెట్టండి. మీ అవకాశం కోసం ఎన్నోసార్లు మీరు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. విద్యార్థులు చదువుకోవడానికి 2 నెలల అవకాశం కూడా మీరు ఇవ్వకపోతే మీరు ఇంకా దేనికోసం? ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి నిరుద్యోగులకు ఏ విధంగాటువంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో దీన్ని బట్టి టీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మేలు నోటిఫికేషన్ వేసింది. కేసీఆర్ గారు కూడా స్పందించారు. కానీ ఈ ప్రభుత్వంలో ధర్నాలు చేయడానికి కూడా పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ నిరుద్యోగులను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు వెంటనే 2 నెలలు గడువు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో దండాలు చేయడానికి సిద్ధంగా ఉంటామని, ఏ దండాలను ఎవరు కూడా నిరుద్యోగులను ఆపలేరని చెప్పి హెచ్చరిస్తున్నాం. పోలీసులు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కావాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తుంది. గతంలో ఉన్నప్పుడు సరైన పద్ధతి కాదు. ఎక్కడికక్కడ నిరుద్యోగుల విషయంలో ఇలాంటి ఉద్యమాలను తొక్కిపెడితే పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు చేపట్టడానికి మేము సిద్ధపడతాం. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఎప్పుడైనా శాంతియుతంగా చేసే వాళ్ళను ఈరోజు ఉద్యమాలను కూడా ఈ విధంగా ఉద్యమాలు చేయకుండా తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గవదారి పోలీసుల జులం నశించాలి. వాయిదా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులను తొక్కిపెట్టే ప్రయత్నాలు 3 నెలల సమయం కావాలి. ఎందుకంటే చదవడానికి సిలబస్ చదవడానికి మాకు సమయం సరిపోవట్లేదు. దయచేసి ప్రభుత్వానికి చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. ఇంతమంది అభ్యర్థులు వీడికి వచ్చింది కూడా దానికే. మాకు టీఎస్సీకి 3 నెలల సమయం ఇవ్వాలి. టెట్కు టీఎస్సీకి మధ్యలో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది, టీఏఓ ఎగ్జామ్ ఉంది, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ రాయడానికి మేము రోబోలం కాదు. చదివి అసలు సమయం దొరకనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మానసిక క్షోభకు గురవుతున్నట్లు నిరుద్యోగులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు రావాల్సిందే. లేకపోతే మీరు అరెస్ట్ చేసినా కూడా 7 అరెస్ట్ అయిన అక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటాం. ఎక్కడా కూడా వెనకాడ అడుగు వేసేది లేదు. వయసు అయిపోతుంది సార్, వాళ్ళకి పిల్లనిచ్చే తాకత్ లేదు అబ్బాయిలకి. అమ్మాయిలు మేము ఎన్ని రోజులు చదవాలి? 30 ఏళ్ళు వచ్చిందా ఇక్కడ చదువుకుంటా కూర్చుంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఎట్లా, మా జీవితం ఏంది, మాకు ముందస్తు కార్యాచరణ ఏంటిది? కనీసం ఉద్యోగార్థులు, న్యాయ నిపుణులు గవర్నమెంట్కి విన్నవించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ నిరుద్యోగుల ముచ్చటే అనుకుంటే కాదు, ఇది ప్రజలందరి సమస్య. అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే మేము విద్యాశాఖ కమిషనర్ని కలవడం జరిగింది. మా నిరుద్యోగులను విడదీయాలని కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులందరం నిరుద్యోగులమే. డిఎస్సికి ఖచ్చితంగా 3 నెలల సమయం ఇవ్వాలి. టెట్కు డిఎస్సికి మధ్యలో నెల రోజుల సమయం ఇచ్చి మీరు ఎగ్జామ్ రాయమంటే రాయడానికి మేము రోబోలం కాదు. మాది జెన్యూన్ న్యాయపరంగా మేము ఆలోచించి అడుగుతా ఉన్నటువంటి సమస్య మాది. ప్రభుత్వం నుంచి తగిన రెస్పాన్స్ రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా అప్పు చేసుకుని మరి ఇక్కడ వచ్చి స్టడీ హాల్లో కూర్చొని వచ్చి మరి చదువుకుంటున్న వాళ్ళందరం కూడా నిరుద్యోగులకు బాసటగా ఉంటానని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి అన్నగారు. ఈ రోజు ఇంత నిర్లక్ష్యంగా కనీసం మా గురించి పట్టించుకోకుండా ఇలా మమ్మల్ని రోడ్లపైకి తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఇంతకుముందు తన అంటే రేవంత్ రెడ్డి గారు అన్నగారు గవర్నమెంట్ లేకముందు ఈ గవర్నమెంట్ మనకు ఉద్యోగాల కోసమే వస్తుంది, రాబోతుంది, మీకు అందరు కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. బట్ ఈ రోజు ఎక్కడా కూడా మాకు ఎలాంటి న్యాయం చేయట్లేదు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. డిఎస్సిలో మేము అడిగేటువంటి ఈ గ్యాప్ కూడా ఈ పోస్ట్ పోన్ ప్రభుత్వం తరఫున చెప్పడం కాదు, మాకు ఇక్కడ క్లియర్ గా రావాలి. వెబ్ నోట్ అనేది క్లియర్ గా రావాలి. వెబ్ నోట్ వస్తేనే మాకు క్లారిటీ ఉంటుంది. మాకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ మాత్రమే క్లారిటీ వస్తుందండి, రావాలండి. మాకు రాకుండా ఇన్ని రోజులు మాకు మెంటల్ డిస్టర్బెన్స్ ఎందుకు, మాకు టార్చర్ ఎందుకు? మేము టీచర్స్ అండి, మేము ఏంది నిరుద్యోగులము. అసలు ఎందుకు ఇంత శోభ పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. మాకు ప్రజాపాలన అంటారు, ఇదే నా ప్రజాపాలన? రోడ్ల పెట్టి మాకు పరిగెత్తిస్తారా? ఆడపిల్లలను చూడకుండా కూడా పరిగెత్తిస్తున్నారు. మొన్న కూడా అలాగే పరిగెత్తించారు. అసలు న్యాయం అనేది ఉందా? అసలుకి
ఎందుకంటే మేము అడిగింది 2 నెలల పాటు వాయిదా. మాకు పోస్టులు పెంచమని అడగట్లేదు. మాకేమో పోస్టులు 11,000 వేసారు చాలు, మేము అందులోనే పోటీ పడతాము. కావాల్సింది 2 నెలల పాటు వాయిదా. మేము శ్రీయం గారికి రిక్వెస్ట్ చేసేది, ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, 2 months పోస్ట్పోన్ అనేది అని కావాలండి. అంతకుమించి ఏమొద్దు. గ్రూప్ వాళ్ళు పోస్ట్పోన్ అడగలేదు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు? మేము కాబోయే టీచర్స్ మేము రౌడీలం కాదు, నక్సలైట్లం కాదు. మాకెందుకు ఈ పరిస్థితి? అసలు ఈ పరిస్థితి ఏంటి? మాకు కావాల్సింది 2 నెలల పాత వాయిదా అండి, అంతకుమించి కావాల్సింది ఏం లేదు.